నెల్లూరు నగరంలోని స్థానిక ఎన్జీఓ హోమ్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి అయిన శుభ సందర్భంగా దశాబ్ది సదస్సును శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులతో పాటు జేఏసీ సంఘాలు, ఎన్జీఓలు, జిల్లా స్థాయిలోని ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొని ఈ సదస్సును దిగ్విజయం చేశారని జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరీ శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖులు మీడియాతో మాట్లాడుతూ సార్ శ్రీ జాషువా గారు స్టేజ్ మీదకి రావాలి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రైవేట్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల యొక్క సంఘీయ సమావేశం ఈరోజు జరిగింది. గత 10 సంవత్సరాలుగా వాళ్ళందరూ కూడా కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి బెటర్ లైఫ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మీటింగ్ పెట్టారు. దీనికి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు, రకరకాల సంఘాల నుంచి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ యొక్క ఫైటింగ్ ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి మినిమం వాళ్ళకి ఐడి కార్డు, గుర్తింపు కార్డు కావాలని, అదేవిధంగా వాళ్ళకంతా కూడా పిఎఫ్ కావాలని, అదేవిధంగా వాళ్ళ బెటర్ శాలరీస్ కోసం వాళ్ళ యొక్క ఇది గవర్నమెంట్ దృష్టికి యాజ్ ఎ బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్ నేను గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాను. అదేవిధంగా జేఏసీ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తూ వాళ్ళు చేస్తారు. అయితే దీంట్లో నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు పిఎఫ్ మాకు ఖచ్చితంగా వాళ్ళే వాలంటరీగా వాళ్ళ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేసుకొని ముందు పిఎఫ్ అనేది చాలా అవసరం, పిఎఫ్ నంబర్ తీసుకోమని చెప్తున్నాం. అదేవిధంగా యూడైస్ ప్లస్లో వాళ్ళ పేర్లు అనేది మస్ట్గా ఉండాలి. ఎందుకోసమంటే వాళ్ళు ఆ స్కూల్లో పనిచేస్తున్నట్టు వాళ్ళకి ఐడెంటిటీ, రేపు లీగల్ ఐడెంటిటీ ఏంటంటే ఓన్లీ యూడైస్ ప్లస్ అని అది మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఏ స్కూల్ అయినా, ఏ కాలేజ్ అయినా, గవర్నమెంట్ కాలేజ్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ ఆ మేనేజ్మెంట్లో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారని యూడైస్ ప్లస్లో ఉంటుంది. దాంట్లో కూడా వాళ్ళ యొక్క పేర్లు తప్పనిసరిగా తీసుకోమని చెప్పి, అదేవిధంగా ఇప్పుడున్న రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళందరూ తప్పనిసరిగా నెట్ క్వాలిఫై కావాలి, టెట్ క్వాలిఫై కావాలి. సో దానికి కూడా ప్రయత్నం చేయమని చెప్పాము. అదేవిధంగా వన్ సైడ్ కాకుండా అదర్ సైడ్ కూడా వాళ్ళ యొక్క ప్రొఫిషియన్సీని పెంచుకోవాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరి దగ్గర అయితే అది జర్నలిజం అయినా, టీచర్ అయినా, హెడ్ మాస్టర్ అయినా, ఆఫీసర్ అయినా, క్లర్క్ అయినా కానీ వాళ్ళు పనిచేసే దాన్ని ఎఫిషియన్సీ పెంచుకుంటే డిమాండ్ కెపాసిటీ పెరుగుతుంది. ఆ విధంగా వాళ్ళకి ఎఫిషియన్సీని పెంచుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళ యొక్క సలహా సూచన ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మరి ఇంతమంది ఫస్ట్ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు జనరల్గా ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటారు, కరస్పాండెంట్స్ జనరల్గా పెట్టుకొని డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తారు. ఈసారి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ వాళ్ళ యొక్క సమస్యలు చెప్పడానికి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మమ్మల్ని పిలిచాడు. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తరఫున వచ్చాను, అదేవిధంగా జేఏసీ తరఫున వాళ్ళందరూ కూడా వచ్చారు, నాయకులందరూ కూడా చాలామంది మేధావులు వచ్చారు. ఇంట్రాక్షన్లో ఉండి ఎంతవరకు హౌ బెస్ట్ అంటే ఇప్పుడు ఒక స్టార్ట్ చేసాము. ఇప్పుడు వాళ్ళు కూడా జేఏసీ తరఫున వాళ్ళు కూడా అన్నారు వాళ్ళ సమస్యలు కూడా మేము కూడా మా ప్లాట్ఫామ్ ఉంది వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతామన్నాం. ఇది చాలా పాజిటివ్ సైన్. ఇది ఎందుకోసం అంటే గతంలో వాళ్ళు ఏంటంటే మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు, మా టీఏలు, డిఏలు, మా యొక్క వీటి గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ యొక్క వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తున్నందుకు వాళ్ళని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, మరి అదేవిధంగా వీళ్ళని కూడా ఇంకోసారి నేను రిక్వెస్ట్ అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్తో ఘర్షణ వాతావరణం కాకుండా వాళ్ళతో డిస్కషన్ వాతావరణంతో ముందుకెళ్ళాలని నేను కూడా చెప్పాను, మా వాళ్ళు కూడా చెప్పారు. సో ఈరోజు ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దశాబ్ది సదస్సుకు ఇక్కడికి వచ్చాము. మేము ఈ 10 సంవత్సరాల కాలం ఈ అసోసియేషన్ చాలా బాగా పనిచేస్తుందని ఈరోజు నాకు తెలుసుకున్న విషయం. కాకపోతే జేఏసీ చైర్మన్గా నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వాలు అందరినీ పట్టించుకున్నట్లుగానే ఈ ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా పట్టించుకొని వాళ్ళకి సముచితమైనటువంటి సమాజంలో స్థానం ఇవ్వాలని, అలాగే ప్రభుత్వ టీచర్లతో పాటు సమానంగా కాకపోయినా వాళ్ళ జీతాభత్యాల్లో కూడా పెరుగుదల ఉండాలని మానవతా దృక్పథంతో మేనేజ్మెంట్ వారు వాటికి మెరుగైనటువంటి జీతాలు ఇస్తూ ఆర్థిక భద్రత కల్పిస్తూ, అలాగే ఉద్యోగ భద్రత, అలాగే ఆరోగ్య భద్రత కూడా కల్పించే విధంగా ఈ ప్రభుత్వాలు ఒక నియంత్రణ మండలిని ఏర్పాటు చేసి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా ఈ జేఏసీ కృషి చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ
ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన అమ్మవారాలింగం సారు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆయన చాలా విలువైన సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. అలాగే మిగతా మా జేఏసీ జనరల్ సెక్రటరీ, మా ఎన్జిఓస్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా వచ్చారు. మా జేఏసీ తరఫున ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్కి ఎల్లవేళలా మా సహాయ సహకారాలు మెండుగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. నమస్తే అండి అందరికీ. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నా పేరు గౌరీ శంకర్, జనరల్ సెక్రటరీని. ఈరోజు దశాబ్ది సదస్సు ఈరోజు దిగ్విజయంగా జరిగింది. 2016లో స్థాపించినటువంటి ఈ సంస్థని 2026కి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఇలా పూర్తి చేసుకున్న తర్వాత ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించాలని అనుకున్నాము. సో ఆ సందర్భంలోనే ఇక్కడ ఎన్జిఓ హోమ్లో ఈరోజు నిర్వహించడము జూలై 11. అదే దీనికి ఈ ఎన్జిఓ హోమ్ జేఏసీ చైర్మన్ అయినటువంటి వెంకటేశ్వర్లు గారు, అలాగే ఏపీడీఎఫ్ సుబ్బారెడ్డి సారు, అలాగే మనకు విద్యాశాఖ అధికారులు మువ్వా రామలింగం గారు ఈ సమావేశానికి హాజరయ్యి దీన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కూడా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీని ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ 10 సంవత్సరాలతో దీన్ని ఆగిపోయేది లేదు. ఈ ఉద్యమం ఇట్లాగే కొనసాగుతుంది. అలాగే మేము ప్రైవేట్ యాజమాన్యాలతో కూడా మేము ఒక సామరస్యపూరితమైనటువంటి వాతావరణంలోనే మా డిమాండ్లని సాధించుకుంటామని తెలియజేస్తూ, ఎలాగైతే ప్రభుత్వం చేసినటువంటి జీవోలు ఎంఎస్ నెంబర్ 1, ఎంఎస్ నెంబర్ 28 ఇవన్నీ కూడా అమలు జరిగితే మాకు ఎవరి దయాదాక్షిణాల మీద మేము ఆధారపడి బతకాల్సిన పని లేదు. సో ఆ ప్రభుత్వ జీవోలను అమలుపరచమనేసి ప్రభుత్వ మీద ఆధారపడి ఉండేటువంటి యాజమాన్యాలను మేము కోరుకుంటున్నాం. సో దయచేసి ఈ యాజమాన్యాలు దీన్ని మనమందరం కూడా ఒక సంస్థలో ఉన్నాం, మీరే దీనికి ఉన్నారు, దాని వెనకాల మేము పనిచేస్తున్నాం. సో దీన్ని గుర్తించి యాజమాన్యాలందరూ కూడా ఈ జీవోలను అమలుపరచాలా. అలాగే పబ్లిక్ హాలిడేస్ అన్నింటినీ కూడా ప్రైవేటు ఉపాధ్యాయులకి అమలుపరచాలా. సో అలాగే ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా వాళ్ళు అమలుపరిచి మా ప్రైవేటు ఉపాధ్యాయుల్ని అందరూ కూడా గౌరవించాలనేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను. సో ఇది నా వయస్సు దీంట్లోంచి. ధన్యవాదాలండి. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.